మీరు చెప్పండి విమల్, ఒక అబ్బాయిగా పుట్టారు. ఆ తర్వాత ఇలాగా అమ్మాయిగా పుట్టారు మీరు. చూసారా, నేనే కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాను. అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా మారారు. నిజంగా అన్ని లక్షణాలు గూడా అబ్బాయిలాగా మీరు కరెక్ట్, పర్ఫెక్ట్. మీరు డెసిషన్ గూడా మీది కరెక్ట్ లాగే ఉంది. ఏ ఊరు మీది? ఎందుకిలా మారారు? ఎందుకు అనేది అసలు క్వెషనే కాదు. నేను ఇలాగే ఉన్నాను, ఇలాగే పుట్టాను అనకుండా. కొంచెం చిన్నప్పుడు నార్మల్‌గా మనం పెరిగేటప్పుడు చూడండి, ఇంట్లో వాళ్ళు బట్టలు మగపిల్లడికి ఆడపిల్లలు బట్టలేస్తారు. అలానే ఫీల్ అయ్యాను నా ఏజ్ నాకు తెలిసిన తర్వాత వరకు కూడా. నేను పుట్టింది శ్రీకాకుళం. పెరిగిందంతా అంటే జస్ట్ అమ్మమ్మ వాళ్ళు అక్కడ ఉండే కాబట్టి అక్కడ పుట్టాను. పెరిగిందంతా హైదరాబాదే. సో, నాకు చిన్నప్పటి నుంచి అబ్బాయిలాగే ఫీలింగ్స్ ఉండే. ఇంట్లో మా మదర్ వాళ్ళ జనరేషన్‌లో అందరి తర్వాత ఆడపిల్లగా పుట్టింది నేను అప్పట్లో. హుహు. సో, నాకు కొంచెం గారాబంగా చూసా. మెయిన్ డ్యాడీ కన్నా డ్యాడీ అంత ఆడపిల్లలంటే కొంచెం ఇది ఉండేది కాదు. కానీ మా ఇంట్లో మా అమ్మమ్మ, పిన్నిలు నన్ను చాలా బాగా చూసుకునేవారు. వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం ఇంకా. వాళ్ళ పిల్లలాగే చూసుకునేవాళ్ళు. తాతయ్య వాళ్ళ దగ్గర. నాకెప్పుడూ అబ్బాయిలాగా ఉండడం, మా తాతయ్య ఎలా బిహేవ్ చేస్తారు, మా తాతయ్యలాగా నేను బిహేవ్ చేయడము అలా ఉండేవి. మా అమ్మమ్మ కూడా మమ్మల్ని ఇద్దరిని ఒకేలాగా అతనేం తింటే అలాగే, ఏ బట్టలేసుకుంటే అలాంటి బట్టలు నాకిచ్చేయడం అలా పెంచారు. ఎప్పుడైతే హైదరాబాద్‌కి వచ్చామో అంతా డ్యాడీ దగ్గర ఉండడం కొంచెం భయం ఉంది. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి కబడ్డీలో ఉండే. కబడ్డీలో ఉండడం వల్ల ఏంటంటే అబ్బాయిల బట్టలు ఎక్కువ వేసుకునేది. ఎవరికి దీని గురించి నేను ఇలా ఓపెన్‌గా చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు మనల్ని ఐడెంటిఫై చేస్తారు. ఆడపిల్ల నువ్వు, ఆడపిల్ల నువ్వు గుర్తుంచుకో, ఇలా ఉండు, ఇలా ఉండు అని అంటారు. అది నాకు చాలా స్ట్రగుల్ ఇచ్చింది. ఆ స్ట్రగుల్ నుంచి రావడం చాలా టైం పట్టింది. ఇంట్లో వాళ్ళతో దెబ్బలు తినాల్సొచ్చింది. అందరినీ ఆల్మోస్ట్ ఇంట్లో వాళ్ళని ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ వాళ్ళతో ఈవెన్ నేను మాట్లాడకుండా ఉండాల్సి అట్లీస్ట్ నేను ఎక్కడున్నానో కూడా తెలియకుండా ఉండాల్సొచ్చింది. ఎందుకంటే నేను 16 ఇయర్స్‌కి, 17 ఇయర్స్‌కే ఇంటి నుంచి బయటకొచ్చాను. నాకు 18 ఇయర్స్ రాకుండా నేను ఎక్కడ గట్టిగా మాట్లాడలేను. కాబట్టి అప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాను. ఆ ఏజ్ వరకు. 18 ఇయర్స్ తర్వాత నేను కొంచెం స్ట్రాంగ్ అవ్వడం, నన్ను నేను సెల్ఫ్ బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. మొత్తం ఇంట్లో మా డ్యాడీ అప్పట్లో చెప్పాను కదా! ఆడపిల్లలు ఇలాగే ఉండాలి. మా కాలనీ మొత్తం మీ అమ్మాయి ఇలా తిరుగుతుంది. ఎప్పుడు అబ్బాయిలతో తిరుగుతది. ఎప్పుడు అబ్బాయిలతో క్రికెట్టు. ఎప్పుడు ఎవరిదో ఏదో బాలెళ్ళి ఎవరింటికైనా తగిలేది. లేకపోతే ఏదైనా ఎక్కడైనా నవ్వేది. వేరే పిల్లలకి దెబ్బలు తగులుతాయి కదా! ఆడేటప్పుడు. అసలు ఆడపిల్ల లెక్క ఉండకుండా రోడ్డు మీద ఇట్లా చేస్తారని చెప్పి గొడవలకొచ్చేవాళ్ళు. ఇంకా అలా ఎక్కువ మా డ్యాడీ బాగా కొట్టేవారు నన్ను అసలు. విపరీతంగా కొట్టేవాళ్ళు. అసలు ఆ దెబ్బలు తిని ఇప్పటికి నొప్పొస్తాయి. ఏదైనా గుర్తొస్తే ఇప్పటికీ నొప్పొస్తాయి. అన్ని దెబ్బలు తిన్నాను మా నాన్నగారితో నేనైతే. సో, కానీ మా ఇంట్లో మా పేరెంట్స్ అందరికీ నా గురించి తెలుసు. అందరికీ నాకు తెలుసు. నా గురించి తెలుసు. కానీ యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఫస్ట్ ఇంక మా నాన్నగారు చనిపోయే ముందు ఈ విషయాలన్నీ నేను ఇంకా అతనితో మాట్లాడడం మీద అతనే ఫస్ట్ యాక్సెప్ట్ చేశారు. నేను తప్పు చేశాను. నీ జీవితంలో చాలా ఇలాంటి నిన్ను ఇలా కంట్రోల్ చేసి నిన్ను బాధపెట్టి, దూరం పెట్టి అని నాకు దగ్గరయ్యారు. దగ్గరైన కొన్ని రోజులకే మా నాన్నగారు చనిపోయారు. సో, ఇంకా బట్ స్ట్రగుల్స్ అన్నీ అయిపోయాయి. ఏమో అవన్నీ చూడడం వల్ల ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నానేమో. ఎందుకంటే అప్పట్లో నాకేం లేదు. చదువు లేదు, ఉద్యోగం లేదు. చాలా కష్టపడుకుంటూ వచ్చాను. 18 ఇయర్స్ 2000 ఇప్పుడు 33 ఇయర్స్ నాకు. అప్పుడు నా చిన్న ఏజ్‌లోనే అన్నీ అంటే ఆ ఫియర్ ఇప్పుడు సగానికి సగం వయసు నాకు కష్టపడాల్సొచ్చింది అప్పట్లో. ఇప్పుడు అమ్మ వీళ్ళందరూ టచ్‌లోనే ఉన్నారా? సిబ్లింగ్స్ ఉన్నారా మీకు? వాళ్ళ రియాక్షన్ ఏంటి? విషయం ఏంటంటే నేను మారనప్పుడు అంటే నాకు గడ్డం మీసాలు లేనప్పుడు, ఇవన్నీ లేనప్పుడు నేను ఇలా అని మా తమ్ముడికి తెలుసు. అప్పుడు ఇంట్లో వాళ్ళతో వాడే ఫైట్ చేసేవాడు. ఏమని తనకు నచ్చినట్టు ఉండనివ్వండి, ఎందుకు ఇబ్బంది పెడతారు. అంటే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది మా ఇంట్లో నా ద్వారా. ఆ ఇన్సిడెంట్‌లో అందరూ ఒక సైడు, నేను ఒక్కడిని ఒక సైడ్ అయిపోయాను. అందరూ ఆల్మోస్ట్ ఒక 18 మెంబర్స్ మా ఫ్యామిలీ. మాది చాలా పెద్ద అంటే రిలేటివ్స్ కలిసి ఉన్న ఫ్యామిలీ అన్నట్టు. ఇంట్లో మాత్రం మేమే ఉండేవాళ్ళం కానీ అందరు పిన్ని, బాబాయిలు వీళ్ళంతా ఒక 18 మెంబర్స్ ఒక సైడ్ కూర్చొని నన్ను ఒక్కడిని మధ్యలో కూర్చోపెట్టి, నువ్వు ఇలా చేస్తే ఇంట్లో నిన్ను రానివ్వము, నిన్ను ఇచ్చేస్తామంటే అప్పుడు మా తమ్ముడు స్టాండ్ ఇచ్చాడు. చిన్నోడే అప్పుడు స్టాండ్ ఇచ్చాడు. నాకు అప్పుడు గడ్డం మీసాలు ఏం లేవు. ఎప్పుడైతే నాకు ఈ గడ్డం మీసాలు రావడం స్టార్ట్ అయ్యాయో, బయట సొసైటీ నుంచి వాడికి ఎక్కువ ప్రెషర్ పెట్టడము, ఇవన్నీ పెట్టడము, దానివల్ల వాడు అది తీసుకోలేకపోయాడు. 2020 నుంచి ఇంటికి వెళ్ళడం ఆపేసాను నేను. 2000 అంతకుముందు మా ఇంట్లో నేను నాకు గడ్డ మీసాలు రాకముందు ఎవ్రీ సాటర్డే మా అమ్మ ఫోన్ చేసి, ఇంటికి రా, మా తమ్ముడు నువ్వు వస్తావని ఇత్తేస్తున్నావు, ఎక్కడున్నావు ఎవ్రీ వీక్
నెలలో ఒక రోజు ఇంక ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ అయితే ఇంకా దిగులుగా ఇది అవ్వడం అలా ఉంటుండే. ఇప్పుడు మొత్తం అదంతా మారిపోయింది. అది చాలా హట్ అవుతాను నేను ఎప్పుడైనా. నాకు ఏదైనా అయితే అదొకటే కొంచెం ప్రెజర్. మా తమ్ముడు ఎలా అంటే ఇప్పటికీ మా పిన్ని చెప్తుంది, మా అమ్మ చెప్తారు. వాడు చాలా చిన్న, నాకన్నా ఒక 5 years చిన్న. సో నేను స్కూల్ తొందరగా ఆపేసాను, చదువుకోలేదు. 7th class చదువుకున్నాను నేను ఈ జెండర్ ఇష్యూస్ వల్ల. అయితే ఆపేస్తే నేను చిన్నప్పటి నుంచే ఉద్యోగం చేయడం స్టార్ట్ చేశాను కదా, 1500 జీతం అలా వచ్చేది. వాడికి నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఇది కావాలా అది కావాలి, 1500 జీతం వస్తే ఫస్ట్ వాడిని రెస్టారెంట్కి తీసుకెళ్ళి వాడు తినిపించాలి, వాడికి ఏం కావాలో కొనించాలని అన్నీ చేస్తుండే నేను. అయితే ఇప్పుడు వాడు పెద్దోడయ్యాడు బాగా. వాడు సంపాదించిన డబ్బులతో నాకు ఏదైనా చేయాలంటే నేను దగ్గర లేదని వాడు బాగా బాధపడతాడు. అంటే వాడి ఉద్దేశంలో నేను ఒక అక్కగా ఉంటాను కదా, ఇంత చేశాను. కానీ ఎప్పుడు నేను ఇలా మారినప్పుడు ఎప్పుడు కూడా నన్ను అక్క అని పిలవలేదు. నా షార్ట్కట్లో ఇంట్లో అందరూ ఇమా అని పిలుస్తారు నన్ను. ఇమా అనే పిలుస్తారు. ఇంత చేశాను, ఇప్పుడు ఇమా లేదు, అసలు తినడానికి లేదు, అలా అని బాధపడతాడు, ఇప్పటికీ బాధపడతాడు. కానీ సొసైటీ వల్ల వాడు నన్ను దగ్గర తీసుకోలేకపోతున్నాను. విమల్, మామూలుగా ట్రాన్స్ విమెన్కి జరిగే సర్జరీస్ ఏంటి అనేది నాకు కొంత ఐడియా ఉంది, బట్ ట్రాన్స్ మ్యాన్కి జరిగే సర్జరీస్ నాకు తెలీదు. అంటే గడ్డాలు మీసాలు రావడానికి, అలాగే వాయిస్ మారడానికి, అలాగే ఇంకా మగ లక్షణాలు, మగ అవయవాల కోసం సర్జరీస్ చేయించుకుంటారా? సేమ్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళకు ఎలా అయితే ఉంటుందో కొంచెం మాకు టిపికల్గా ఉంటాయి కొన్ని సర్జరీస్ వల్ల. మేము కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాము, ఎక్కువ ఇదవుతుంది. కాకపోతే యాజ్ ఇట్ ఈజ్ మాకు ఈ గడ్డ మీసాలు రావడానికి హార్మోన్స్ ఉంటాయి. దీనికి ఏమి సర్జరీస్ ఏం చేయించుకోము మేము. కాకపోతే మిగతావన్నీ కూడా సర్జరీస్ చేయించుకోవడం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక అబ్బాయి ఎలా అయితే కంప్లీట్ బాయ్ లాగా ఉంటారో అలాగే ఉంటాం. ఓపెన్గా చెప్పాలంటే ఒక పిల్లల్ని మాత్రం ఇంకా అనలేం, కానీ మిగతా అదంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బాయ్ ఎలా ఉంటారో అలాగే ఉంటాం. ఈ వైఫ్ని మీరు ఏమని పిలుస్తారు? ఎక్కువ అయితే నాన్న లేకపోతే అమ్మ అని పిలుస్తాం. ఓ, మీ ఆయన ఏమంటారేంటి? నేను ఎక్కువ నాన్న అని పిలుస్తా. ఈ మధ్య కొత్తగా అబ్బాయి అని పిలుస్తున్నా. స్టేటస్ లో మాత్రం యాపిల్ పెట్టుకుంటా తన కోసం.